గాంధీ భవన్లో టీపీసీసీ కీలక సమావేశం కొనసాగుతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను ఈ లెక్క నా కోసం చేయలే, నా పదవి కోసం చేయలే, నా నాయకుడి లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా, 50% పైగా బీసీలను ఎందుకు చూపిస్తానా, మమ్మల్ని కూడా 15-20% ప్రధాని మోదీపై యుద్ధానికి సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న సీఎం దేశంలో కులగణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబడదామన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయటం కాదని రీజనల్ రింగ్ రోడ్ ఏమైందో చెప్పాలి అని కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి బుగ్గకార్లలో తిరగటం తప్ప నిధులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారంటూ విమర్శించారు. అనంతరం ప్రధాని మోదీపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ నేతలతో కలిసి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు. మనం మెట్రో రైలును ఎక్కడ పెట్టిండు, మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది, ఇలా మూసి రివర్ అభివృద్ధి కోసం ₹1 నిధులు ఇస్తలేడు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు మంత్రులై బుగ్గకారుల తిరుగుడు కాదు, తెలంగాణకి ఏం తెచ్చిండ్రో చెప్పు. కేంద్రం నుంచి ప్రచారం చేయడానికి వస్తారంట, అమ్మో తెలంగాణకి ఏదో ఇచ్చిందని. ఏమి ఇచ్చిందా? బీహార్కి ఇచ్చిండ్రు, గుజరాత్ కి ఇచ్చిండ్రు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిండ్రు తప్ప తెలంగాణ పైసకు చిల్లి గవ్వ కూడా ఇయ్యాలి. ఇవాళ ₹1 కేంద్రానికి మనం పన్ను కడితే 42 పైసలు మనకు వస్తున్నాయి. బీహార్ ₹1 పన్ను కడితే ₹7 తీసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్ ₹1 కడితే ₹3 తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసిందా? ₹1 కడితే 42 పైసలు ఇస్తున్నావు అంటే 58 పైసలు నువ్వే మా సొమ్ము దొబ్బుతున్నావు మోడీ గారు. అందుకే కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవేదనం పాటిస్తున్నారు. తొందరలోనే కార్యాచరణ ఉంటది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్ని సమస్యల మీద కార్యాచరణ తీసుకుంటాం. ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద చేసే పోరాటంలో మీరు ముందు బాగానే ఉండాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో రాణించాలి. పనిచేసే వాళ్లకే పదవులు దక్కుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఢిల్లీ నుంచి కాదు, గల్లీ నుంచి వచ్చిన వాళ్లకే కీలక పదవులుంటాయన్నారు. ఫ్లెక్సీలు కట్టి దండాలు పెట్టేవారికి పదవులు రావని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ నేతలది అన్నారు రేవంత్.
స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువ మిత్రులకు నా సూచన ఒక్కటే, కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. కష్టపడ్డోని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. కష్టపడకుండా నాయకుల చుట్టూతో తిరుగుతాం, నాయకులకు ఫ్లెక్సీలు కడతాం, కనపడినప్పుడు దండం పెడతాం, దండలేస్తామని ఎవరన్నా అనుకుంటే పదవులు మర్చిపోండి. మీరు దండం పెడితే నేను 2 సార్లు దండం పెడతా, కానీ పదవి మాత్రం ఇయ్య. ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో, ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్లి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది. నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తది, లేదంటే ఢిల్లీలో నాకెవరో ఉన్నారు, ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తది అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. ఢిల్లీ నుంచి కాదు, గల్లీ నుంచి రావాలి పైకి. ఢిల్లీ నుంచి పై నుంచి కిందకు వచ్చే పదవులు వచ్చే కాలం పోయింది. గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది.